3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద 2 ఆర్డినెన్స్లు పాస్ చేశాడు. అయితే అవేంటి? దీనివల్ల భారతీయులకు ఏమైనా ఎఫెక్ట్ కలుగుతుందా? ఎస్, దీని గురించి డిస్కస్ చేయడానికి ఐ డ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు. మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికప్పుడు వినూత్నమైన ఆలోచనలతో కొత్త కొత్త ఆర్డినెన్స్ని పాస్ చేయడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు పుట్టుక పైన కూడా 2 ఆర్డినెన్స్లు తెచ్చాడండి. దీన్ని ఎలా చూడాలి? ఆ 2 ఏంటి? దీనివల్ల భారతీయులకు ఏమన్నా ప్రాబ్లం పొంచుందా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత రెండోసారి ముఖ్యంగా ఎలక్షన్లో ఒక వాగ్దానం చేశాడు. ఏమిటా వాగ్దానం అంటే, వీలైనంతమంది ఇమిగ్రెంట్స్ అంటే ఇతర దేశం నుంచి వచ్చిన వలసదారులు ఎవరైతే ఉన్నారో ఈ వలసదారులందరినీ కూడా ఈ దేశం నుంచి బయటికి పంపించేసి మీ ఉద్యోగాలు మీకు వచ్చేటట్టుగా చేస్తాను, మ్యాక్సిమం ఉద్యోగాలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఆ ఉద్యోగాలని మీకు వచ్చేట్టుగా చేస్తాను, నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని ఒక వాగ్దానం చేశాడు. దానికి తోడుగా చేసిన పనులలో మ్యాక్సిమం పీపుల్ని అక్కడి నుంచి పంపించడానికి రకరకాల ఒత్తిళ్లు తీసుకురావడం ప్రారంభించాడు. H-1B వీసాకి $1,00,000 ప్రకటించడం, అలాగే చదువుకునే స్టూడెంట్స్ మీద కూడా రకరకాలైనటువంటి షరతులు విధించడం, ఇట్లా రకరకాలుగా జరిగాయి. ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద అతని ఇంతకుముందు ఒక ఆర్డినెన్స్ పాస్ చేయడం జరిగింది. కానీ దాని మీద కోర్టులకు వెళితే ఫెడరల్ కోర్టుతో పాటుగా సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఏమిచ్చిందంటే, బర్త్ రైట్ సిటిజన్షిప్ని ఎవరు కాదంటే వెళ్ళి అంటే అమెరికాలో పుట్టిన ప్రతి పిల్లవాడు అమెరికనే అవుతాడు. వాడు ఎక్కడైనా వాడు ఏ దేశం వాడైనా కావచ్చు. ఈ దేశంలో జన్మిస్తే, తల్లి ఇక్కడ జన్మిస్తే, ఇక్కడ హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకొని అమెరికాలో పుట్టినట్టుగా సర్టిఫికేట్ ఉంటే కంపల్సరిగా వాడు అమెరికనే అవుతాడు అనేటువంటిది అమెరికా రాజ్యాంగంలో 17వ సవరణ ప్రకారంగా వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ముఖ్యమైన విషయం. కొన్ని దశాబ్దాల నుంచి వస్తుంది, చాలా ఒక 100 సంవత్సరాలు 80 సంవత్సరాల పైన అయిపోయింది రాబట్టి. సో దీనివల్ల ఏమైందంటే ఇతర దేశాల నుంచి చాలామంది వచ్చి ఇక్కడ సిటిజన్షిప్ తీసుకోగలిగారు. కానీ జరుగుతున్నది ఏమిటంటే, ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి చాలామంది లేడీసు ఒక 3 months 6 months అంటే విజిటింగ్ వీసా తీసుకొని అమెరికాకు వచ్చేసి ఇక్కడ పిల్లల్ని కలిసి, పిల్లగన్న తర్వాత ఏంటి, అమ్మాయి పుట్టిన తర్వాత ఆ బిడ్డని చూసుకోవడానికి తల్లి కావాలి కాబట్టి తల్లికి ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వచ్చేస్తుంది. అలాగే తండ్రి మరి వీళ్ళని చూసుకోవడానికి తండ్రి కాబట్టి తండ్రి కూడా వచ్చేస్తున్నాడు. అంటే బిడ్డ పేరు మీద మొత్తం కుటుంబం అంతా అక్కడ అమెరికాలో స్థిరత్వం ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరత్వం ఏర్పరచుకుంటున్నారు. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ని తీసేస్తే ఇతర దేశాల వాళ్ళు అమెరికాకు వచ్చి స్థిరపడేటువంటి పరిస్థితి తగ్గిపోతుందని ట్రంప్ ఒక వాదన లేవనెత్తి ఒక ఆర్డినెన్సే పాస్ చేశాడు. అలాంటి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం, ఈ దేశంలో పుట్టినంత మాత్రంలో ఈ దేశంలో పౌరుడు కాలేడు, భార్యకి భర్తకి ఇద్దరికీ సిటిజన్షిప్ ఉండి అమెరికా లోపల అట్లా పుట్టిన బిడ్డకు మాత్రమే మేము ఇక్కడ సిటిజన్షిప్ ఇస్తాం తప్ప వేరే వాళ్ళకి ఇవ్వలేము. అప్పటికప్పుడు వచ్చినట్టు భార్యకి కానీ అప్పటికప్పుడు తల్లి ఇక్కడికి వచ్చి బిడ్డను కానంత మాత్రంలో సిటిజన్షిప్ ఇచ్చే అవకాశం లేదనేది ఆయన ఇచ్చిన ఆర్డినెన్స్. కానీ అమెరికన్ రాజ్యాంగం ఆల్రెడీ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇచ్చేసింది. ఎవరు అమెరికాలో పుట్టినవాడు అమెరికన్ అని చెప్పి ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు ఆ ఆర్డినెన్స్ కొట్టివేసింది. ఆర్డినెన్స్ కొట్టివేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు, 2 కొత్త ఆర్డినెన్సులు తీసుకొచ్చాడు మళ్ళీ. ఎలా అంటే, ఒకటి బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఇవ్వాలి అంటే ఖచ్చితంగా తల్లి తండ్రి ఇద్దరు కూడా అమెరికాలోనే ఇక్కడ సిటిజన్షిప్ కలిగి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళ మీద ఏ రకమైన కేసులు ఉండటానికి వీల్లేదు. అంటే ఏదైనా తప్పుడు కేసులు కానీ, వీసా పొందడంలో తప్పు కానీ, లేకపోతే ఉద్యోగంలో తప్పు కానీ, ఏదైనా డాక్యుమెంట్స్ తప్పుగా ఇవ్వడం కానీ, లేకపోతే ఏదైనా నేరాలకు పాల్పడటం, ఒక్కోసారి డ్రైవింగు సరిగ్గా చేయకపోవడం, లేదా యాక్సిడెంట్ చేయడం, లేక ఇంకా ఏదైనా నేరాలకు పాల్పడి చోరీలకు పాల్పడి రకరకాలైన పద్ధతుల్లో ఏదైనా ఉంటే అలా నేర ప్రవృత్తి కలిగినటువంటి తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డను కూడా సిటిజన్షిప్ ఇవ్వకూడదు, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు అని ఇలా రకరకాలుగా కండిషన్స్ పెట్టి ఒక ఆర్డినెన్స్ పాస్ చేశాడు. ఇంకొక ఆర్డినెన్స్ ఏమిటి అంటే, తను తీసుకొచ్చింది అసలు ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ని అమెరికాలోకి అలౌ చేయకండి.
ఇదే కదా ఇప్పుడు వచ్చేది మెయిన్ ప్రాబ్లం భారతీయులకి. మరి ఎలా అంటారు? ఇది ఈ రకమైన ఇప్పుడు స్కాన్ చేసి ఆ స్త్రీ లోపల గర్భం ఉందని తెలుసుకుని 9th మంత్ ఎంతో ఇయర్ చూసుకొని, అంటే 6 months ఉండడానికి మనకు విజిటింగ్ వీసా ఇస్తారు. ఈ 6 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ లేడీస్ని అమెరికాలోకి అలో చేయకూడదు అనేటువంటి ఆలోచన వచ్చేటట్టుగా ఇంకొక ఆర్డినెన్స్ పాస్ చేశాడు. ఈ 2 ఆర్డినెన్స్లు కూడా ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. కానీ ఇవి ఎంతవరకు నిలుస్తాయో కోర్టు ముందు కొద్ది చెప్పడం కష్టం. ఎందుకంటే కోర్టు ఇంతకుముందు ఇదే రకాలు ఇచ్చినట్టు ఆర్డినెన్స్ని కొట్టిపారేసింది. ఈ ఆర్డినెన్స్లు కూడా కొట్టిపారేస్తున్న నమ్మకంతో ఉన్నారు. లేకపోతే భారతీయులకు చాలా ఇక్కట్టు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ భర్త ఉంటాడు, భార్యకు సిటిజన్షిప్ ఉండదు, భార్యకు ఏ రకమైనటువంటి అక్కడ ఉద్యోగం దొరకదు. కానీ భార్య ఏం చేస్తుంది, ప్రెగ్నెన్సీ కాగానే తను అమెరికాకు వెళ్ళిపోయి అంటే ఇక్కడ ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ అయినా ఇండియాకు వచ్చి తర్వాత మళ్ళీ తనకు అమెరికాకు వెళ్ళిపోయి 6 months ఒకవేళ అక్కడే ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే, అక్కడే ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన డెలివరీ అనేది ఇంపార్టెంట్, ప్రెగ్నెన్సీ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. కానీ 6 months కన్నా ఎక్కువ ఉండదు కదా. కాబట్టి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ రాగానే ఇండియాకు వచ్చేసి మళ్ళీ ఒక 6 months ఇక్కడ గడిపి మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ డెలివరీ అయిపోయి ఆ రకంగా చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు చాలా పెద్ద ముప్పు వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా అసలు డెలివరీ కావడానికి వీలు లేకుండా అక్కడ పరిస్థితి ఏర్పడితే, ప్రెగ్నెన్సీ ఉందని చెప్పి వెనక్కు పంపిస్తే రేపొద్దున భవిష్యత్తు లోపల భర్త అక్కడ అయిపోతాడు, భార్య ఇక్కడ అయిపోతుంది, పిల్లలు ఇక్కడ పుడతారు, వాళ్ళకి సిటిజన్షిప్ ఉండదు, చాలా గందరగోళమైన పరిస్థితులు ఏర్పడతాయనేది భయాందోళనలు చాలామందికి ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ ట్రంప్ మొండివాడు, ఏదో రకంగా తన వాదన నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అతను మరి కోర్టు ముందు ఈ వాదన ఎంతవరకు నిలబడుతుంది, ఈ ఆర్డినెన్స్ ఎంతవరకు చెల్లుతాయనేది కొద్ది భయంగానే చాలామంది భారతీయులు దీనికోసం గమనిస్తున్నారని మాత్రం చెప్పక తప్పదు. మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చినటువంటి 2 ఆర్డినెన్స్లపై మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.